ఇరాన్ సుప్రీమో ఖొమైనీ చనిపోయాడు. ఆ ఖొమైనీ రెండవ కుమారుడైన ముక్తజా ఖొమైనీ ఇప్పటికే సుప్రీంగా ఎన్నుకోబడ్డాడు. 84 మంది మత పెద్దలతో కూడినటువంటి ఇతరులతో కూడినటువంటి కమిటీ అతన్ని సెలెక్ట్ చేసిన బట్టి అతను ఇంతవరకు బయటకు కనిపించలేదు. అతను తీవ్రంగా గాయపడ్డాడు, ముఖం బాగా దెబ్బతింది, శరీరం కూడా బాగా దెబ్బతింది అన్నటువంటిది అమెరికా, ఇజ్రాయెల్ చెప్పుకొచ్చినాయి. అతను బ్రతుకున్నాడా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తే లేదు నెతన్యాహునే చనిపోయాడని ఇరాన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బట్ నెతన్యాహు బయటకు వచ్చి కనిపించాడు, మొక్తజా కనిపించలేదు. కానీ మొక్తజా ప్రస్తుతం రష్యాలో ఉన్నాడు అన్నటువంటిది తాజాగా ఏదైతే ఈ అరబ్ దేశాలకు సంబంధించినటువంటి మీడియా అల్ జరీదా రిపోర్ట్ చేస్తోంది. మాస్కోకి తీసుకువెళ్ళి మాస్కోలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆయనకి. అమెరికాకి తెలియనియకుండా అక్కడికి షిఫ్ట్ చేసేశారు. అలాగే చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా, సిరియా, వెనిజులా, క్యూబా, బెలూరస్, మయన్మార్, ఎరిట్రియా ఇట్లాంటి దేశాలు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.